వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. ఈ రింగ్ టోన్ వినగానే మనలో చాలా మందికి గుర్తొచ్చేది మన ఫస్ట్ మొబైల్ నోకియా. ఒకప్పుడు చేతిలో నోకియా ఫోన్ ఉంటే అదొక స్టేటస్ సింబల్ కదా. కింద పడ్డ పగలతో ఛార్జింగ్ పెడితే వారాల తరబడి వస్తుంది. స్నేక్ గేమ్ ఆడుతూ గంటలు గడిపేసేవాళ్ళం. 2007 నాటికి ప్రపంచం మొత్తం మీద అమ్ముడయ్యే సగం ఫోన్లు నోకియావే. అలాంటి ఒక మొబైల్ దిగ్గజం పట్టుమని 10 ఏళ్లు తిరిగేసరికి కనుమరుగైపోయింది కదా. అసలు నోకియా చేసిన తప్పేంటి, ఆ సామ్రాజ్యం ఎలా కుప్పకూలింది, ఈ వీడియోలో తెలుసుకుందాం. నోకియా పతనానికి ప్రధాన కారణం మార్పుని అంగీకరించకపోవడం. 2007లో యాపిల్ ఐఫోన్ను రిలీజ్ చేసినప్పుడు అది మొబైల్ ప్రపంచంలో ఓ సంచలనం. కీప్యాడ్ తీసేసి పూర్తిగా టచ్ స్క్రీన్తో ఇంటర్నెట్ ప్రపంచాన్ని చేతిలోకి తెచ్చింది. కానీ అప్పటి నోకియా సీఈఓలు దీన్ని సీరియస్గా తీసుకోలేదు. జనాలకు ఫోన్ కావాలి కానీ కంప్యూటర్ కాదు అని పొరపాటు పడ్డారు. వాళ్ళు హార్డ్వేర్ మీద పెట్టిన దృష్టి సాఫ్ట్వేర్ మీద పెట్టలేకపోయారు. అదే సమయంలో గూగుల్ ఆండ్రాయిడ్తో మార్కెట్లోకి వచ్చింది. శాంసంగ్ లాంటి కంపెనీలు వెంటనే ఆండ్రాయిడ్తో చేతులు కలిపాయి. కానీ నోకియా మాత్రం తన పాత సింబియన్ ఓఎస్నే పట్టుకుని వేలాడింది. ఎప్పుడైతే జనాలకు యాప్స్ టచ్ స్క్రీన్ పిచ్చి పట్టిందో నోకియా అవుట్డేటెడ్ అయిపోయింది. ఆలస్యంగా మేల్కొని మైక్రోసాఫ్ట్తో చేతులు కలిపినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది కదా. సింపుల్గా చెప్పాలంటే కాలంతో పాటు పరిగెత్తాల్సిన నోకియా తన గతం అనే గర్వంతో అక్కడే ఆగిపోయింది. ఈ కథ మనకు నేర్పే అతిపెద్ద పాఠం ఒక్కటే, మార్పు. మనం ఎంత ఎత్తులో ఉన్నా విజయం తాలూకు గర్వం మన కళ్ళను కప్పేకూడదు. నోకియా తన పాత ఘనతను చూసుకొని మురిసిపోయింది కదా, కానీ రాబోయే కొత్త మార్పుని గమనించలేకపోయింది. ఇక్కడ మన జీవితం కూడా అంతే. నాకు అన్నీ తెలుసు, నేను ఇంతే ఉంటాను అని భీష్మించు కూర్చుంటే కుదరదు. కాలంతో పాటు మనం కూడా మారాలి, కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్ అయిపోవడం మాత్రం ఖాయం. ఒకప్పటి రారాజు నోకియానే కుప్పకూలినప్పుడు మనమెంత? కాబట్టి గతాన్ని గౌరవిద్దాం, కానీ భవిష్యత్తులోని మార్పుని ఆహ్వానిద్దాం. గుర్తుపెట్టుకోండి, మార్పుని స్వీకరించిన వాడే చరిత్రలో నిలబడతాడు. ఇందుకే మీ జీవితంలో మీరు వాడిన మొట్టమొదటి మొబైల్ ఏంటి? అది నోకియానేనా? ఆ జ్ఞాపకాలను కింద కామెంట్స్లో మాతో పాటు పంచుకోండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.